ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ బృహస్పతయే నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా బృహస్పతి అనగా గురువు యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ అందరికీ కూడా ఆర్థిక సంపత్తులు, సిరి సంపదలు, గృహ వాహన సుఖ సౌఖ్యాదులు, అఖండమైనటువంటి విద్య ద్వారా కలిగేటువంటి సుఖ సౌఖ్యాదులు, అలాగే సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగాలు, ఇట్లా ఏవైతే శుభాలను ఇచ్చేటటువంటి ఆ గ్రహము మనకి ప్రస్తుతము జూన్ 2వ తేదీ నుండి అనగా 1వ తేదీ అర్ధరాత్రి 1 తర్వాత శుభగ్రహమైనటువంటి బృహస్పతి, గ్రహాలన్నిటిలోకి కూడా అతి పెద్ద గ్రహము ఈ గ్రహము. మరి వీరు కర్కాటక రాశి ఉచ్చస్థాన స్థితిలో తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడే ఆ రాశిలోకి ప్రవేశించి దాదాపుగా అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో 3 నక్షత్రాల ద్వారా అతని యొక్క సంచారం జరుపుతూ ఎన్నో రాశుల వారికి శుభాలని, కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి భావాలను ఆయన ప్రేరేపిస్తూ అందరికీ, ప్రపంచానికి కూడా చక్కటి భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఆ బృహస్పతి అనుగ్రహం మనందరికీ ఉండాలని ఆశిస్తూ మీనరాశి వారికి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా గురుడి యొక్క గోచార స్థితి కర్కాటక రాశిలో 5వ స్థానంలో ఉచ్చస్థాన స్థితిగతుడై వీరికి జన్మ రాశ్యాధిపతి, కర్మస్థానాధిపతి, దశమ స్థానాధిపతి అయినటువంటి ఈ గురుడు మరి ఎన్నో విశేషమైనటువంటి భోగాలని, భాగ్యాలని కలుగు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో వీరు ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి అంతర్గతమైనటువంటి అనారోగ్య బాధల నుంచి విముక్తి పొందుతారు. అప్పుల బాధల నుంచి విముక్తి పొందుతారు. అనుకున్న కార్యాలు జరక్క ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, అది సంతానపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, తండ్రి గారితో విరోధం కావచ్చు, మాతాపితృల యొక్క ఆస్తి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఎవరైతే బాధలు పడుతున్నారో వారందరికీ కూడా శుభయోగ కాలము నడుస్తోంది. ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి సంతాన ప్రాప్తి, ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందటం, ప్రమోషన్స్ రావటం, వీరి యొక్క మానసిక ప్రవర్తన అందరికీ నచ్చటం, కుటుంబంలో సుఖ సౌఖ్యాదులతో కూడినటువంటి ఎన్నో శుభకార్యాలు జరగటం, వీరి యొక్క సంతతికి సంబంధించినటువంటి శుభకార్యాలను వీరు పార్టిసిపేట్ చేయటం, విద్యార్థులకైతే కనుక మేధస్సు డెవలప్ అవ్వటము, జ్ఞాన సముపార్జన వైపు పరిగెత్తటము, మంచి విద్యాభ్యాసాన్ని చదవాలనేటటువంటి కోరిక కలగటము, దాని గురించి ప్రణాళికలు ఆచరించటము, కొంతమంది వివాహం గురించి ఎదురు చూసినటువంటి ప్రేమికులకు వివాహ సిద్ధి కలగటము, అందరూ అగ్రీ చేయటం, బంధుమిత్రాదుల్లో వీరి యొక్క కీర్తి ప్రతిష్టలు డెవలప్ కావటం, కొంతమందికి కాస్త ఉద్యోగము తొలగిపోయే అవకాశం కలుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదో తెలియనటువంటి కాస్త అవమానాల వలన, వీరి మీద ఉన్నటువంటి అనుమానాల వలన వీరి యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల యందు కొంతమంది కన్నేసి ఉండటం ద్వారా వీరి యొక్క ఉద్యోగానికి ఎసరు కలుగుతుంది మీనరాశి వారు. ఎందుకంటే మిగతా గ్రహస్థితులు కూడా బాలేదు కాబట్టి ఈయన 5వ స్థానంలో ఉండటం ద్వారా కొన్ని యోగాలు కలిగినప్పటికీ కూడా, ఎందుకంటే ఈయన కోణస్థానంలో ఉండి కోణస్థానాన్ని చూస్తున్నాడు, లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈయన కాపాడుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రయత్నాల్లో మంచి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా వీరు భూములు, గృహాలు, గృహ ఉపకరణ వస్తువులు, బంగారం, వెండి, రత్నాలు, వీటికి సంబంధించినటువంటి ఏవో ఒకటి గృహోపకరణ వస్తువులు కొనేటటువంటి వారి విషయంలో కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ధనము చక్కగా లభిస్తూ ఉంటుంది. అలాగే ఖర్చు కూడా ఫ్లోటింగ్ అయిపోతూ ఉంటుంది. బంధుమిత్రాదులతో విశేషమైనటువంటి ఆ విలాసవంతమైనటువంటి సుఖ సౌఖ్యాదులు అలాగే పొందుతూ, కొంత ప్రయాణాల యందు కూడా ఇష్టాన్ని కనబరుస్తూ ప్రయాణాల ద్వారా ధనాన్ని ఖర్చు పెట్టి ఆనందాన్ని పొందేటటువంటి పరిస్థితి. వీరి యొక్క పిల్లలు కూడా మంచి చదువులో మంచి ర్యాంకు పొందటము, గుర్తింపు పొందటము, ఇలాంటివి కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి మీనరాశి వారి యొక్క ప్రజ్ఞ, మేధస్సు, జ్ఞానము, వీరికి ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి, ఆధ్యాత్మిక చింతన, మోక్ష సాధన వైపు పరిగెత్తేటటువంటి అవకాశం కూడా ఇప్పుడు కరెక్ట్ గా కలుగుతోంది
వీరికి పూర్వజన్మ సుకృతము, ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు, పూజలు, పుణ్యతీర్థాల్లో చేసినటువంటి స్నానాదులు ఇవన్నీ కూడా వీరికి విశేషమైనటువంటి భాగ్య సంపదల్ని కలుగు చేస్తూ ఉంటాయి. ముందు మానసిక ప్రశాంతిని కలుగు చేస్తాయి. ఆరోగ్యమే వీరికి మహద్భాగ్యం అన్నట్టుగా వీరు ప్రవర్తించే తీరు మీద ఆధారపడి ఉంటుంది. అనుకున్న ప్రతి కార్యము కూడా కార్య జయాన్ని, లాభాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మీనరాశి వారు మిగతా గ్రహాలు ఎన్నున్నా కూడా గురుగ్రహ స్థితి 4 నెలలు బాగుంటుంది కాబట్టి అప్పులు తీర్చే ప్రయత్నం చేయండి. అట్లాగే సంతానాన్ని సరైనటువంటి వారికి కొన్ని విషయాలు చెప్పి భూత భవిష్యత్తులో వీరు చేసినటువంటి అపరాధాలను వారికి తెలియజేస్తూ ఇలా ఉంటే బాగుంటుందని వారికి తెలియజేయండి. సంతానం పట్ల నిర్లక్ష్యం వహించకండి. విద్యార్థులు కూడా బాగుంటారు. అట్లాగే వ్యాపారాదులు యందు ఈ 4 నెలల్లో విశేషమైనటువంటి లాభము కలుగుతుంది. మరి ఈ బృహస్పతి విశేషమైనటువంటి విద్యలని ప్రసాదిస్తాడు. ఉన్నతమైనటువంటి జ్ఞాన సిద్ధిని కలుగజేస్తాడు. అలాగే మరి మనకు ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయవృత్తి ఆచరించే వాళ్ళు, అది లాయర్లు కావచ్చు, లేకపోతే న్యాయమూర్తులు కావచ్చు, రాజకీయాల్లో అఖండమైనటువంటి జ్ఞానం ద్వారా పొలిటీషియన్స్ గా ఉన్నటువంటి మేధావులు కావచ్చు, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ కానీ, పిహెచ్డి చేసినటువంటి ప్రొఫెసర్లు కానీ, పెద్ద పెద్ద విద్యాలయాలు నిర్మించినటువంటి వాళ్ళు, దేవాలయ ధర్మాదాయ కర్తలు కావచ్చు, అలాగే విశేషముగా సముద్రాలకి, నీటికి అంటే సముద్రాలకి, నదులకి, బావులకి ఇలాంటి వ్యవహారాలు, నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలకి సంబంధించి ఎవరైతే బ్రిడ్జిలు కడుతూ ఉంటారో వారు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అట్లాగే ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా ముఖ్యంగా బ్యాంకు ఫైనాన్షియర్స్, ఆర్థిక శాఖలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ, విదేశీ ఎగుమతులు దిగుమతులు చేసేటటువంటి లాజిస్టిక్స్ వ్యాపారం చేసేవాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే అప్పులు కానీ లేకపోతే ధన ఆదాయం ద్వారా కానీ జీవితాన్ని ఒక సుగమంగా చేసేటటువంటి వాళ్ళల్లో అతి ముఖ్యమైనటువంటి వాడు బృహస్పతి. మరి బృహస్పతి జూన్ 2వ తేదీ నుండి ఆగస్టు 19వ తేదీ వరకు కూడా, అంటే జూన్ 2 నుంచి జూన్ 18 వరకు సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ కొన్ని విశేషమైనటువంటి ఫలితాలని, జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు 2 నెలల కాలము శని నక్షత్రమైనటువంటి పుష్యమిలో ఉంటూ కర్కాటక రాశిలో సంచరిస్తూ తన యొక్క దృష్టుల ద్వారా ఇటు వృశ్చిక రాశిని అట్లాగే మీనరాశి, 3 అంటే ఆయన జలరాశిలో ఉంటూ 2 జలరాశుల్ని చూస్తూ శనిని వీక్షిస్తూ తన యొక్క నవమ దృష్టితో, అలాగే ఆగస్టు 19 నుంచి మనకి అక్టోబర్ 30 వరకు ఈ యొక్క 90 రోజుల కాలము కూడా బుధుడు యొక్క వ్యాపార గ్రహమైనటువంటి బుధుడి యొక్క నక్షత్రంలో సంచారం చేస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి వరకు అన్ని రాశుల వారికి వారి యొక్క జన్మ నక్షత్ర రీత్యా, వారి యొక్క జన్మరాశి రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాడో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క బృహస్పతి నక్షత్రాలైనటువంటి పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్ర జాతకము, అట్లాగే బృహస్పతి రాశులు సొంత రాశులైనటువంటి ధనస్సు రాశి, మీనరాశి, ఈ రాశులు వారు ఎవరికైనా సరే వారు జన్మతః పుట్టినప్పుడు వారి యొక్క తేదీ అట్లాగే డేటు, టైము, ప్లేసు వాటి ద్వారా వచ్చినటువంటి లగ్నము, ఆ లగ్నము ఏ లగ్నము, ఆ లగ్నాన్ని అనుసరించి ఈ గురుడు పాపియ శుభుడ. మరి ఈయన శుభాలు ఇవ్వాలంటే జాతకంలో వారి జన్మ జాతకంలో శుభుడై ఉంటే ఇప్పుడు శుభత్వాన్ని ఇస్తాడు, శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఆయన పాపి అయి ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే జన్మలగ్నము ప్రధానము, ఆ తదుపరి మానసిక ప్రభావాల్ని సూచించేటటువంటిదే చంద్ర రాశి. దానినే మనం గోచార రాశి ఫలితాలు అంటారు. కాబట్టి గోచారంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ యొక్క స్థానాల్లో గురుడు ఉంటే ఈ ఫలితాలు మానసికమైన చర్యలను మాత్రమే ప్రసాదిస్తాడు. మరి వారికి వివాహాలు, చదువులు, ఉన్నతమైనటువంటి విదేశీ ఉద్యోగాలు, విదేశీ పరంగా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయాలన్నా, అలాగే భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలన్నా, ఒక కుటుంబం వృద్ధి చెందాలన్నా, సిరి సంపదలు, వాహన యోగాదులు, గృహ యోగాదులు, ఉన్నతమైన గృహ నిర్మాణాలు, అట్లాగే రావాల్సిన డబ్బులుంటే రావాలన్నా, భార్యాభర్తలు అనుకూలంగా ఉండి సత్సంతానం కలగాలన్నా, ఇలా ఎన్నో శుభాలకి, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నిటికీ కారకుడు ఎవరయ్యా అంటే శుభగ్రహమైనటువంటి గురుడు. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క రాశుల్ని బట్టి
గురుగ్రహం మాకు శుభాలను ఇస్తుంది, ఇబ్బందులు పెడుతుంది అనేటటువంటి పోకడలను మాని జస్ట్ ఇవి మానసిక చర్యలు మాత్రమే. లగ్నం ఎంత ప్రధానమో చంద్రలగ్నం అంత ప్రభావం కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని బేస్ చేసుకొని ఏదైనా గురువుని సంప్రదించి మీరు చక్కగా మీకు ఏదైనా ఇప్పుడు అనుకూలంగా ఉండి జరగట్లేదు అనుకోండి, ఈ యొక్క 4 నెలల్లో ఆ యొక్క గురువు ద్వారా మీ యొక్క జన్మజాతకాన్ని చూపించుకొని ఏ గ్రహం వల్ల ఇబ్బందిగా ఉంది, గురుడు మరి అసలు అనుకూలిస్తాడా లేదో కనుక్కుంటే మీరు ఫ్యూచర్ లో ఆ యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి సిద్ధంగా ఉండొచ్చు. మరి మేషాది మీనరాశి పర్యంతం ఈ గురుగ్రహ మార్పు మళ్ళీ మనకి యమునా నది పుష్కరాలు కూడా జూన్ 2 నుంచి జూన్ 13 వరకు బహుళ త్రయోదశి మాస శివరాత్రి వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. కాబట్టి గురుగ్రహ బలం కావాలన్నా, సత్సంతాన ప్రాప్తి కావాలన్నా, వివాహ యోగాలు కావాలన్నా, సిరి సంపదలతో పాటుగా అఖండ ధనాభివృద్ధి కలగాలన్నా ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్నటువంటి యమునా నది ఎక్కడైనా సరే, మనకి అది నార్త్ లో ఉందా సౌత్ లో ఉందా తర్వాత విషయం, యమునా నదిలో చక్కగా స్నానం ఆచరించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది, బృహస్పతి అనుగ్రహాన్ని మరీ మరీ పొంది, వారు గనక గురువుకి సంబంధించినటువంటి ఆ ఆ యొక్క దీక్షను గనక చేపట్టినట్లయితే చాలా విశేషమైనటువంటి భోగ భాగ్యాలు కలుగుతాయి. మరి మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ జూన్ 2 నుంచి దాదాపుగా అక్టోబర్ 30 వరకు కూడా విద్య గురించి, ముఖ్యంగా ధనాదాయం గురించి, వివాహంలో యోగము, సత్సంతాన యోగాదుల గురించి ఎన్నో కార్యక్రమాలు, గురుగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి. గురుగ్రహానికి సంబంధించినటువంటి పాశుపత రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. పాశుపత హోమాలు, అట్లాగే రావి వృక్ష సమిధలతో చేసేటటువంటి హోమాదులు, ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఆ యోగాల కోసం, ఎవరైతే యోగాలు పొందలేకపోతున్నారో ఆ యోగాల కోసం జరిపిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే జాతకరీత్యా కావచ్చు, లేకపోతే ఇట్లాంటి పీఠంలో జరిగేటటువంటి పూజలు, హోమాలు, అభిషేకాలు, జపాలు, తపాలు, ఇటువంటి కార్యక్రమాల గురించి ఎవరైనా సరే తప్పకుండా ఇక్కడ సంప్రదించి వారి యొక్క భవిష్యత్తును తెలుసుకొని జీవితంలో ఎన్నో శుభాలని అందుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలని ఆశిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.